రైతుల సంక్షేమమే ధ్యేయంగా అమూల్యమైన సలహాలు అందిస్తున్న V6 ఛానల్ సాగుబడి కార్యక్రమానికి పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు రైతు నేస్తం అవార్డు దక్కింది. హైదరాబాద్ ఫ్యాక్స్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా V6కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో V6తో పాటు దూరదర్శన్ ఛానల్ యాదగిరికి కూడా ఈ పురస్కారం లభించింది. రైతు నేస్తం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావుకి అందించారు. ఉత్తమ రైతులు, శాస్త్రవేత్తలకు కూడా ఈ కార్యక్రమంలో అవార్డులు అందించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలు మానుకోవాలని కోరారు. ప్రస్తుతం ఉన్న క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ స్థానంలో వ్యవసాయ ఆదాయ బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. దీని ప్రీమియాన్ని కేంద్రం, రాష్ట్రం, రైతులు భరించే విధంగా స్కీమ్ రూపొందిస్తామన్నారు. రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని సీడ్ పాలసీని ప్రవేశపెట్టాలని, రైతుల రుణాల విషయంలో లిబరల్గా ఉండాలని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వెంకయ్య నాయుడు గారికి ఒకటి సీడ్ విషయంలో ఇప్పటికి కూడా ఒక పాలసీ లేదు, తప్పకుండా చేయాలి. ఇవాళ వాళ్ళ ఆధిపత్యం నుంచి వెళ్ళి మనం రైతాంగాన్ని బయటేసుకోకపోతే వాడు పడ్డ 500 రూపాయల కక్కుర్తికి 20,000, 30,000 రూపాయలు నష్టపోతున్నాడు. ఒకసారి రైతు కనుక దాంట్లో కోరకపోతే మళ్ళీ బయట పడలేడు. కాబట్టి ఇవాళ తప్పకుండా ఆ సీడ్ పాలసీలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. రైతాంగానికి తప్పకుండా ఇన్సూరెన్స్ పాలసీ గతంలో మండలాల వారిగా ఉండి గ్రామాల వారిగా వచ్చింది. అట్లా కాదు, పంట వారిగా ఉండాలి, రైతు వారిగా ఉండాలి. 30 గుంటలు ఉంటే 30 గుంటలకు కూడా ఇన్సూరెన్స్ ఉండే పద్ధతి ఉండాలి. రైతుల రుణాల విషయంలో కూడా తప్పకుండా మనం లిబరల్గా ఉండాలనేటువంటిది 3. రైతాంగానికి కనీస గిట్టుబాటు ధర, ఏ రేషియోలో అయితే మనం పెరుగుతూ ఉన్నామో జీతభత్యాలు, ఏ రేషియోలో అయితే మనం గ్రోత్ రేట్ చూస్తూ ఉన్నామో ఆ పద్ధతిలో రైతాంగానికి కనీస గిట్టుబాటు ధర కల్పించకపోతే తప్పక కేంద్ర ప్రభుత్వం కూడా ఆ పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్న జైతనండి. ప్రోగ్రెడ్ స్ట్రాటజీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అలాగే నీతి ఆయోగ్, అలాగే పార్లమెంటు, అలాగే అసెంబ్లీలు, అలాగే స్టేట్ గవర్నమెంట్లు, రాజకీయ పార్టీలు అందరూ కూడా దృష్టి పెట్టి ఇది ఒక సవాలుగా స్వీకరించి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి ఎట్లా బయటకు తీసుకురావాలా, వ్యవసాయ రంగాన్ని లాభసాటి ఎలా చేయాలా. ఎందుకంటే చాలామంది వ్యవసాయం వదిలేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ప్రజల ఆలోచనలో మార్పు రావాలా, ప్రభుత్వాలతో ప్రజలు సహకరించాలా, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, సాంకేతిక సంస్థలు రైతులతో దైనందిన అనుబంధం పెట్టుకొని వాళ్ళ కొత్త మెలకువలు నేర్పించాలా. పత్రికలు కూడా వ్యవసాయానికి, వ్యవసాయదారులకు, వాళ్ళ ఇబ్బందులకు కొంత హైలైట్ చేసి ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. దాంతోపాటు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందాక చెప్పినట్టుగా ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు నెపం వేసుకోకుండా వీలైనంత త్వరలో దీనికి పరిష్కార మార్గం కనుక్కునే ప్రయత్నం చేయాల్సి ఉంది. శాశ్వత పరిష్కార మార్గం కాకపోయినా ఆ దిశలో మనం కానీ ప్రయత్నం చేస్తే కొంతవరకు ఈ రైతు వ్యవసాయ సంక్షోభాన్ని మనం అరికట్టిన వాళ్ళు అవుతాం.